అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో చాలామంది అయితే అడిగారన్నమాట. జస్ట్ ఇందాకే టెక్నికల్ వాళ్ళకి ఒకసారి చాట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళేమని చెప్పారు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మనకి ఈసారి ఇంకా లేట్ చేస్తారా, ఫాస్ట్గా వస్తుందా, మీకు టోటల్ ఈ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఒకసారి చార్జ్ వస్తే సార్ పారామెడికల్ వాళ్ళకి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఒక 10 days అని చెప్పారన్నమాట. అండ్ అలాగే మళ్ళీ ఈరోజు సార్ పారామెడికల్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అని మెసేజ్ చేస్తే వాళ్ళైతే రిప్లై ఇవ్వడం జరిగింది. వీ ఎక్స్పెక్ట్ దిస్ థర్స్డే ఆర్ ఫ్రైడే అని చెప్పారన్నమాట. మనకి వాళ్ళసరికి గురువారం లేదా ఫ్రైడే ఎక్స్పెక్ట్ అయితే చేస్తామని చెప్పారు. మనకి ఇక్కడ నుంచి లేట్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే నర్సింగ్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా మనకి 1 day టైం చేసుకున్నారు సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి. థర్డ్ ఫేజ్ ఒకటే 2 days టైం పడుతుందన్నమాట. టెక్నికల్ వర్క్ కారణంగా మ్యాక్సిమం మనకి 99% మనకి థర్స్డే కానీ ఫ్రైడే కానీ వచ్చేస్తుంది. ఏమైనా వర్క్ డిలే అవుతే ఫ్రైడే రిలీజ్ చేస్తారన్నమాట. ఫర్దర్ మనకి ఇంకా లేట్ అంటే ఏమీ ఉండదు. మనకి ఒక 10 days లోపే క్లాసులు అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా 3 phases అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ కూడా ఉంది. సో మీరు ఏం టెన్షన్ పడకండి. వన్స్ మళ్ళీ డేట్ సరిగ్గా ఫిక్స్ అయిన వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే గురువారం కానీ ఫ్రైడే కానీ రిలీజ్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. ఫర్దర్ డేట్ వన్స్ ఫిక్స్ అయిన వెంటనే మళ్ళీ మీకు సపరేట్ అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.